తోటి హరిబాబు అండ్ వైష్ణవి ఇద్దరు కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. పైన పోర్షన్లో ఆ అమ్మాయి వైషు అండ్ హరిబాబు ఇద్దరు కలిసి ఉంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆ అబ్బాయికి ఈ కట్నం ఇవంతా ఇచ్చారు. అయినా సరే ఈ మధ్య కాలంలో కొన్ని రోజుల క్రితం నుంచి గొడవలు ఏమవుతున్నాయంటే హరిబాబు వాళ్ళ ఇద్దరు అన్నయ్యలకి ఆస్తి వాళ్ళ అమ్మగారు పనిచేశారు. సో హరిబాబుకి ఆస్తి ఇవ్వకపోవడంతో ఆ అబ్బాయి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగాడంట, నా ఆస్తి నాకు ఇవ్వు, వాళ్ళతో పాటే నేను కదా అని. అంటే నేను ఎందుకు ఇస్తాను, నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, నేను ఇవ్వను, తను వదిలేసిరా లేకపోతే తను చంపేసిరా, నేను వేరే పెళ్లి చేసి నీకు ఆస్తి ఇస్తాను అని చెప్పిందంట. ఆ విషయం ఆ అబ్బాయి వచ్చి వైష్ణవి వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేసుకోవడం, కట్నం కావాలని అడుగుతుంది. మా అమ్మ అప్పుడే ఆస్తి ఇస్తానంటుంది, ఇంటికి రానిస్తానంటుంది. అంటే సరే కట్నం మేము ఇస్తాము, ఇప్పటి వరకు పెట్టాం కదా అదంతా అప్పు చేసి పెట్టాము, మేము ప్రస్తుతం అప్పుల పాలై ఉన్నాము, నీకు ఎంత కావాలో నేను పెడతాను, ఒక 10 లక్షలు అప్పు అయినా తీసుకొని వచ్చి నేను నీకు ఇస్తాను, కొంచెం టైం ఇవ్వండి నాకు అని చెప్పి వాళ్ళ అమ్మ అడగడం జరిగిందంట. ఎందుకంటే వైష్ణవి వాళ్ళ నాన్నకి రీసెంట్గానే కన్ను ఆపరేషన్ జరిగింది. ఒక కన్ను పూర్తిగా కనిపించడం లేదు, కొన్ని కొంచెం మాత్రమే కనిపిస్తుండటంతో ఇప్పటికే హాస్పిటల్కి చాలా ఖర్చు అయ్యింది. లేదు మీరు కూడా ఇక్కడే ఉంటున్నారు కదా, చూస్తున్నారు కదా పరిస్థితి, కాస్త టైం ఇవ్వమని ఆమె అడిగిందంట. కట్నం